సైనస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? సైనసైటిస్ అంటే మేడం మీకు ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ సింపుల్ గా. ఓకే. ఎక్కడ మీకు ఐఎస్ అని లాస్ట్ వస్తుందో దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఇక్కడ మీరు సైనసైటిస్ అంటున్నాం, అట్లానే బ్రాంకైటిస్ అంటున్నాం. ఇట్లా మీకు ప్రతి చోట ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని ఐటిస్ అని చేరుస్తాం. ఓకే. సో సైనసైటిస్ అంటే ఏంటంటే మీకు ఈ నోస్ లో మీకు ఒక 4 స్పాట్స్ ఉంటాయి, ఇటు ఇటు. ఓకే. సో రైట్ అండ్ లెఫ్ట్. సో వీటిలో ఫ్రంటల్ సైనస్ అని, మ్యాక్సిలరీ అని, ఎథమాయిడల్ అని, స్పీనాయిడల్ అని 2 వైపులా ఉంటాయి, బయోలాటరల్ అంటాం. ఓకే. సో జనరల్లీ సైనసైటిస్ రావడానికి గల రీజన్ ఏంటంటే మీకు ముఖ్యంగా చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా ఆస్పర్జిల్లస్ అని చెప్పేసి ఒక ఫంగస్ ఉంటుంది, ఓకే. అండ్ అడినోవైరస్, రైనోవైరస్ అని చెప్పేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవి ముఖ్యంగా మీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి ముఖ్య కారణాలు.